తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తిహ వాచనంతో ప్రారంభమై రెండవ రోజైన ఈరోజు దేవతా ఆహ్వానము ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు, కుంకుమ, గంధముతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోనికి వేద మంత్రాలతో, మూర్తి మంత్రాలతో ఆవాహం చేశారు ఆలయ అర్చకులు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తి వచనముతో ప్రారంభమై రెండవ రోజైన ఈరోజు దేవతాహ్వానము ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు, కుంకుమ, గంధముతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోనికి వేద మంత్రములతో, మూర్తి మంత్రాలతో ఆహ్వానము చేశారు ఆలయ అర్చకులు. గరుత్మంతుని ఆహ్వానము చేసిన చిత్రపటాన్ని ధ్వజస్తంభానికి కట్టి పసుపు, కుంకుమలతో చేసిన అన్నం ముద్దలను ఆరగింపుగా ఎగరవేసి నైవేద్యంగా సమర్పించి ముక్కోటి దేవతకు స్వామివారి కళ్యాణ ఆహ్వానము గరుత్మంతుని ద్వారా అందచేశారు. ఉపనిషత్తులలో శ్లోకాలతో, వేద పారాయణములతో అర్చకులు దేవతలను ఆహ్వానించారు. గరుత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన అన్నం ముద్దలను భక్తులకు పంచిపెట్టారు. ఈ అన్నం ముద్దలను సంతానము లేని వారు తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అన్నం ముద్దల కొరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చారు. అనంతరము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రత్యేక అలంకారము స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వీధులలో స్వామివారి అలంకార సేవ ఊరేగించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజు ధ్వజారోహణం పేరుతో గరుత్మంతునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ముక్కోటి దేవతలను వేద మంత్రాలతో ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు భవానీ శంకర్ తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ నరసింహమూర్తి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు. श्रों लक्ष्मी नारसिंहाय स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ऐं श्रों लक्ष्मी नारसिंहाय स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ऐं श्रों लक्ष्मी नारसिंहाय स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ऐं नमस्ते मंगलानां निवास।
వారి భక్తులకి విజ్ఞప్తి, నిన్నటి నుండి మనం 11 రోజుల పాటు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇటు బ్రహ్మోత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొనే విధంగా మనం వివిధ రకమైనటువంటి చర్యలు విస్తృతంగా చేపట్టడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24వ తారీఖు ఎదుర్కోళ్ళు, 25వ తారీఖు స్వామివారి తిరుకల్యాణం, 26వ తారీఖు రథోత్సవం ఉంటుంది. ఈ 3 రోజుల లోపల భక్తులు గత అనుభవాలను బట్టి విశేష సంఖ్యలో పాల్గొన్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. ఈసారి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మనం అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్ని మనం పాత బస్ స్టాండ్ నుంచి, తర్వాత వసతి గృహ సముదాయం నుంచి కూడా మనం నడుపుకుంటున్నాం. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ప్రియ భగవద్బంధులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నటి రోజు షష్ఠివాచనం, సాయంకాలము ముత్సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఈరోజు మొదటి రోజు అగ్ని ప్రతిష్ట, మంటపంలో యాగశాలలో ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ధ్వజపట అధివాసము చేసుకొని పురవీధులలో ప్రదక్షిణ పూర్వకంగా ధ్వజస్తంభం వద్దకు విచ్చేసి గరుడపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మనకు గరుత్మంతుడు భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాహనం. భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గరుడ వాహనారూఢుడై వెళుతూ ఉంటాడు. అలాంటి గరుడు మాతృదాస విముక్తి కొరకు చేసినటువంటి వాడు. మాతృభక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిరూపించినటువంటి పరమాత్మ యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. గరుత్మంతుడు వేద స్వరూపుడు. వేదాలను 4 వేదాలు ఏ విధంగా మనం ధ్యానిస్తే ఫలిస్తాయో ఆ యొక్క గరుత్మంతుడు వాహనం మీద రెక్కలతోని వెళుతున్నప్పుడు ఆ యొక్క రెక్కల యొక్క గాలికి మనకు వేద స్వరూపంగా, సామవేద స్వరూపంగా, ఋగ్వేద యజుర్వేద స్వరూపంగా వెళుతున్నట్టుగా మనకు